ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆస్కార్ వస్తే టాలెంట్ అవకాశాలు రాకపోతే మతమా అని చెప్పి మనం ఫిఫ్త్ టాపిక్ చూస్తున్నాము. ఇందులో వచ్చేటప్పటికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అయితే కొన్ని వ్యాఖ్యలు అనేవి చేయడం జరిగింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఒక వార్ జరుగుతుందనే చెప్పాలి. అయితే ఏఆర్ రెహమాన్ బాలీవుడ్లో అవకాశాలు రాకపోవడం వెనుక మత వివక్ష ఉంది అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారనే చెప్పాలి. అంటే ఆస్కార్ వచ్చినప్పుడు ఈ మతం అనేది అడ్డు రాలేదా అని చెప్పి అయితే చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక వెంటనే దానికి సంబంధించి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ కూడా ఏఆర్ రెహమాన్ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. అవకాశాలు రాకపోతే మతాన్ని ముందు పెడతారో అంటూ కూడా మండిపాటుకు గురైన పరిస్థితులు అయితే సోషల్ మీడియాలో ఆయన ఎదుర్కొన్నారనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ, చెప్పండి. తేజస్విని, ఏఆర్ రెహమాన్ అంటే ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక దాదాపు సంచలనంగా చెప్పాలి. దాదాపుగా 33 ఏళ్ల క్రితం రోజా సినిమాతో తెలుగు దక్షిణాది ఇండస్ట్రీస్కి పరిచినటువంటి ఏఆర్ రెహమాన్ దాదాపుగా అటు టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ అట్టా వివిధ రకాల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ భాషలకు కూడా సంగీతం అందించేటువంటి పరిస్థితి, ఎన్నో అవార్డులు రివార్డులు కూడా గెలుచుకున్నటువంటి దేశ విదేశాల్లో కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే చాలా క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే కనుక గతంలో మొదటి నుంచి చూస్తే కనుక రోజా కానీ, ప్రేమికుడు కానీ, అట్లాగే శంకర్ రూపొందించిన చిత్రాలు దాదాపు చాలా చిత్రాలకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అట్లాగే మణిరత్నం సినిమాలకు కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ప్రతి చిత్రం కూడా హిట్ అయిన పరిస్థితి గతంలో ఉంది. ఆ తర్వాత కూడా తెలుగులో కూడా చాలా సినిమాలు ఆయన చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆయనకి అవకాశాలు రాకపోవడం పట్ల ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్లో తనకు అవకాశాలు రావటం లేదు, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మతం అనేది అడ్డొచ్చిందో ఏమో అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఆయన పెట్టినటువంటి పోస్ట్ ప్రస్తుతం కనుక నెటిజన్లందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆస్కార్ అవార్డులు గతంలో తీసుకున్నప్పుడు ఈ మతం లేదా, లేకపోతే తెలుగు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అనేవాళ్ళు ఒకళ్ళు ఎదిగితే వాళ్లే అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారా, కొత్త వాళ్ళని ప్రోత్సహించరా అనే విధంగా కూడా వివిధ రకాలుగా అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అయితే ఇది గమనించినటువంటి ఏఆర్ రెహమాన్ సరిదిద్దుకునే ప్రయత్నంగా వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా నెటిజన్లు అయితే మాత్రం సాధించలేదు. ఇంకా ఆయనకి వ్యతిరేకంగా ట్రోలింగ్ అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. తేజస్వి, అయితే గాంధీ ఇక్కడ చూసినట్లయితే ఆయన వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే భారతదేశం తన స్ఫూర్తి, గురువు, ఇల్లు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలకి ఈ వివరణకు సంబంధం లేదు, సింక్ కుదరలేం లేదు అని చెప్పి కూడా మరొకసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇటు పాజిటివ్ గా కూడా ఆయన చెప్పారు, అలానే నెగిటివ్ గా ముందుగా మాట్లాడడం జరిగింది. మతానికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మతం అనేది అడ్డు వస్తుందని చెప్పిన మాట ఎలా చెప్పారో అలాగే దాన్ని కౌంటర్ చేసి దాన్ని తప్పు సరిదిద్దుకునే భాగంగా దిద్దుబాటు చర్యలో భాగంగా ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా దేశం స్ఫూర్తి అనేటువంటి మాటలు కూడా ఉపయోగించారు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ మొట్టమొదటిగా మ్యూజిక్ చేసినటువంటి రోజా చిత్రం అని తమిళ్లో అది వచ్చింది, దాన్ని డబ్బింగ్ చేశారు తెలుగులో. ఆ సినిమాలో దేశానికి సంబంధించినటువంటి దేశభక్తికి సంబంధించిన చిత్రం అది. అందులో కొన్ని పాటలు కూడా దేశభక్తిని ప్రజ్వలించేటువంటి పాటలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఎవరో ఒక మైనార్టీకి సంబంధించినటువంటి ఒక యువకుడిని ఆ రోజున సినిమా ఇండస్ట్రీలో తీసుకొచ్చారు మణిరత్నం గారు. అటువంటి యువకుడికి మతం ఏ రకంగా అడ్డొస్తుందనే విషయం అయితే ప్రస్తుతం నెటిజన్లందరూ కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటే ఆ దేశం ఎన్ని కూడా మరి మతం మీద వ్యాఖ్యలు చేసినప్పుడు లేదా అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే మాత్రం వస్తాయి. ఏదేమైనా కానీ ఏఆర్ రెహమాన్ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా దాన్ని అయితే మాత్రం ఆయన మొదటి చేసిన వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం ఇంకా నెటిజన్లు రగిలిపోతూనే ఉన్నారు. తేజస్విని. ఓకే, రైట్. థ్యాంక్ యూ గాంధీ.